ప్రైజ్ లార్డ్ అండి. యెషయా గ్రంథం 59 మొదటి వచనం. రక్షింపనేరక నిన్నునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదంటండి. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను అని వాక్యం సెలవిస్తుందండి. ఏమంటున్నాడండి? రక్షించనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచకాలేదంటండి, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదంటండి. ఆయన రక్షించాలంటే ఆయన చెయ్యి, మళ్ళీ రక్షించడానికి ఆయన చెయ్యి ఎప్పుడు కొరచగా ఉంచాడండి. ఆయన చెయ్యి ఎప్పుడు చాపి ఉంచుతాడండి. అలాగే విననేరకున్నట్టు నా చెవులు మందం కాలేదు అంటున్నాడండి. ఆయన విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదండి. మనం ఈ సృష్టి యావత్తు ఎక్కడ ఏది జరిగినా ఆయనకు కనిపిస్తుందండి. ఆయన కన్నులకు మరుగైనది లేదు, ఆయనకి ఏది మరుగైనది లేదండి. సమస్తం ఆయనకు తెలుసండి. ఏంటంటే ఏమంటున్నాడండి? మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చినండి. ఏంటంటే మీకును మీ దేవునికి అడ్డుగా ఏమొస్తున్నాయండి? దోషాలంటండి. దోషములు అడ్డుగా వస్తున్నాయి అంటండి. ఈ రోజున నువ్వు నేను ఏ దోషము కలిగి ఉన్నామో మన దోషములు బట్టి మన పశ్చాత్తాపం కలిగి ఆయనకు ప్రార్థన చేద్దామండి. విననేరకున్నట్టు ఆయన చెవులు మందం కదండి. మనల్ని తగ్గించుకుంటూ మన దోష పాపములు ఒప్పుకుంటూ ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ప్రార్థనలకి జవాబు ఇచ్చేవాడండి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం చదువుటానికి, చిన్న మాటలు చెప్పడానికి ఆయన ఇచ్చిన కృపకై వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తానండి. స్తుతి 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 పరమ సంపూర్ణుడా, కృపాశక్తివర్ణుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇటు వాక్యంనైనా నా జీవితంలో బలపరిచిందైనా, మా దోషములు మా పాపాలు కొట్టివేయినైనా ప్రభువా, నేను నీకు వందనాలు. మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రార్థన చేయుచుండగా మా ప్రార్థన మీరు ఆలకించండి అయినా. అయ్యా, విననేరకున్న చెవులు నా ప్రభువా, విననేరకున్న చెవులు మందంగా రక్షణ ఆస్త కొరస కాదంటున్నా ప్రభువా. నేను నా ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు కరుణ ఆశ్చర్యకరుడు, ఆలోచనిచ్చుడకు తండ్రి ప్రభువా, నువ్వు అక్కను చేర్చుకునేవాడు తండ్రి. నిజంగా నీకు మాకు ఏమన్నా పాప గోడలు అడ్డుగోడలుగా ఉంటే నేను దయతో మమ్మల్ని క్షమించి నాయన ప్రభువా. మీరు అక్కడ బహు సమీపంగా నిశ్చించి కనపరుచుకుని ఆరాధించుకుని మమ్మల్ని మేము దిద్దుకుని నాయన ప్రభు ఒప్పుకుని ప్రతి ఒక్కటి విడిచిపెట్టి నీ వైపు చూసి కనపరుచుకుని కృపణ భాగ్యం అన్ని విషయాల్లో మాకు తోడుగా నేర్పు సహాయం చేయమని తీరాల ప్రార్థన పాసన చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలము జవాబును దయటి వాక్యం మన జీవితంలో నెరవేర్చమని ఏసునామములో విశ్వాసం అడుగుచూ బతులాడుకుంటున్నాను తండ్రి. ఏసు రక్తమే జై, ప్రభేశ రక్తమే జై, ప్రభేశ సంపూర్ణ అపవాదకరంత నష్టం కలిగిన గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి మీ అందరూ కూడా వందనాలండి.